హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది R15 V4 బైక్ ఇంజన్. ఈ బైక్ ఇంజన్ మనకు ఓపెన్ చేయడానికి కేవలం 5 నిమిషాలు అయితే పట్టింది. ఇంకా వివరంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ సమయమే పట్టింది. ఎందుకు ఏంటి అన్నది మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో మనం చేయడం అయితే జరిగింది. వరంగల్ నుంచి అన్న వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు. అక్కడ మెకానిక్ గ్యారేజ్కి అయితే ఆల్రెడీ ఇది ఇవ్వడం అయితే జరిగింది. ఇంజన్ అయితే ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఒక 20 డేస్ వరకు ఎలా ఉన్న బైక్ అలాగే పెట్టడంతో అన్న వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అన్న వాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇంజన్ అయితే మనమైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. లోపల ఎటువంటి స్పేర్స్ అయితే లేవు. మనకి బోర్ అయితే ఉంది. లోపల పిస్టన్ కానీ, క్రాంక్ కానీ, క్లచ్ ప్లేట్ అసెంబ్లీ కానీ, మ్యాగ్నెట్ కానీ ఏవి అయితే లోపల లేవు. ఆల్రెడీ ఓపెన్ చేశారనేది అయితే చెప్పాను కదా. అక్కడ మెకానిక్ ఓపెన్ చేసి ఫిట్టింగ్ అయితే చేయలేదు. ఎందుకు ఏంటి అనేది అయితే మనకైతే క్లారిటీగా తెలియదు. ఏదైనా పెద్ద బైకులు టచ్ చేస్తున్నారంటే మనకి దానిపైన అవగాహన ఉంటేనే చేయండి, లేకపోతే అనవసరంగా రిస్క్ అయితే ఉంటుంది. దీనికి మనం మొత్తం అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఇప్పుడు నేను మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేశాను. లోపల అయితే ఏదైతే లేదు. దీని స్పేర్స్ ఎక్కడ ఏంటి, ఎక్కడ ఏ వాచర్, అవన్నీ మనకైతే ఒక సవాల్తో కూడుకున్న వర్కే. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసేవైతే కాదు. ఇవి మనకి రెగ్యులర్గా చేసే వెహికల్గా అయితే కాదు. మనకి కేటీఎంలు కానీ, ఎన్ఎస్లు కానీ మనకైతే మంచినీళ్ళు తాగినంత సులువుగా ఉంటుంది వాటి వర్క్. ఇంజన్ వర్క్ అయితే చెప్తున్నా. అవి మనకి ఎక్కువగా గ్యారేజ్లో చేస్తూ ఉంటాం కాబట్టి వాటిపైన మంచి అవగాహన. దీనిలో వాచర్లు ఏంటి, ఎక్కడ గేర్ వీల్స్ ఏంటి, మనకి ఏదైతే వీటివైతే తెలియదు. ఇప్పుడు మొత్తం మనం ఫుల్ ఇంజన్ అయితే మళ్ళీ ఇప్పుడు దీన్ని నీట్గా అయితే ఫిట్ చేయాలి. అన్ని స్పేర్స్ ఎక్కడ ఏమున్నాయి, ఏవేవో మిస్ అయ్యాయి అన్నీ అయితే చెక్ చేసుకోవాలి. ఫుల్ వీడియో అయితే నేనైతే చేయాలనుకున్నా, కానీ ఈ ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఫుల్ వీడియో అయితే తీయడం అయితే కుదరదు అని నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే స్పీడ్స్ ఏవైనా తక్కువ వచ్చాయంటే మళ్ళీ వాటి కోసం మనం తిరుగుతూ ఉండాలి, మళ్ళీ ఫిట్టింగ్ చేస్తూ ఉండాలి. కాబట్టి దీనికి ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నా. మీరైతే ఏమనుకోకండి. ఇంజన్ అయితే ఓపెన్ చేసాం. లోపల ఎటువంటి స్పేర్స్ అయితే లేవు. ఛాంబర్స్ కూడా పగిలిపోయాయి. అన్న వాళ్ళు దీనికి కావాల్సిన స్పేర్స్ మొత్తం అయితే తీసుకొని వచ్చారు. ఇంజన్ అయితే ఫిట్టింగ్ చేసి బైక్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. లోపల క్లచ్ బెల్ సౌండ్ మాత్రం అయితే వస్తుంది. ఆల్రెడీ క్లచ్ బెల్ అయితే మనం అయితే చేయించాం, అయినా కూడా అది సౌండ్ అయితే వస్తుంది. అన్న వాళ్ళకైతే చెప్పాను క్లచ్ బెల్ అయితే చేంజ్ చేయించుకోవాలని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.